ఏజ్ పెళ్ళికి ఏజ్ ఏంటి? కరెక్ట్ టైంలో ప్రెగ్నెంట్ అంటే ఏ ఏజ్‌లో అంటే ఏం చెప్తారు? నా ఎక్స్‌పీరియన్స్ బట్టి అయితే అంటే నేను మెడికల్ ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి రైట్ ఏజ్ అంటే ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుండి డెలివరీ ప్రాసెస్‌ని తట్టుకోగలిగి డెలివరీ అయిన తర్వాత బిడ్డకి చక్కగా 2 ఏళ్ళన్నా పాలిచ్చుకుంటూ బిడ్డని ఆరోగ్యంగా పెంచడానికి అంటే ఫిజికల్‌గా, మెంటల్‌గా బాగుండేలాగా పెంచుకోవటానికి రైట్ ఏజ్ మ్యారేజ్ ఆర్ ప్రెగ్నెన్సీ ఏదైనా 23 to 30 ఇయర్స్. ఆ ఏజ్లో మన బాడీ ఫిట్గా ఉంటుంది, ఫర్టిలిటీ పీక్ స్టేజ్లో ఉంటుంది, స్టామినా ఉంటుంది, ప్రెగ్నెన్సీ వచ్చిన నార్మల్ డెలివరీకి ట్రై చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, వేరే ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీలో బీపీలు కానివ్వండి, షుగర్ కానివ్వండి ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. దీని అన్నిటి మూలాన నార్మల్ డెలివరీకి యాక్సెస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత బేబీకి పాలు ఇవ్వటానికి ఓపిక ఉంటుంది, 2 ఏళ్ళన్నా ఇవ్వగలరు. దాని తర్వాత పెంచేటప్పుడు స్టామినా కావాలి. చాలామంది ఒక ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయిపోతుంది అనుకుంటారు, కాదు. ఇప్పుడు పుట్టే పిల్లల్ని పెంచడానికి చాలా స్టామినా కావాలి, చాలా ఫాస్ట్ ఉంటున్నారు, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. థ్యాంక్స్ టు ద సప్లిమెంట్స్ ప్రెగ్నెన్సీ టైంలో వేసుకునేది అండ్ థ్యాంక్స్ టు ద ఇన్ఫర్మేషన్ వాళ్ళు బుక్స్ చదువుకోవడము, కొన్ని మంచి మంచి వినటం వల్ల ఇప్పుడు పుట్టే పిల్లలకి చాలా బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. అలాంటి పిల్లల్ని పెంచాలి అని అంటే మదర్స్కి ఆర్ ఈవెన్ ఫాదర్కి అయినా కూడా చాలా స్టామినా కావాలి. ఎప్పుడైతే మదర్ ఓల్డ్ అయిపోయి ఉంటారో 35-40 ఇయర్స్ ఉన్నప్పుడు అంత స్టామినా ఉండదు. ఆ ఏజ్లో పిల్లల్ని కనేసరికి చాలామంది మదర్స్ వస్తూ ఉంటారు, కనేస్తారు పాపం, తర్వాత వచ్చి ఏడుస్తారు మా దగ్గరకు వచ్చి, మేము పెంచలేకపోతున్నాం, కోపం వచ్చేస్తుంది, ఓపిక ఉండట్లేదు, ఆ కోపంలో అరిచేస్తున్నాం, ఒక్కొక్కసారి దెబ్బలు కూడా వేయాల్సి వస్తుంది, లేదా ఫోన్ ఇచ్చేస్తున్నాం వాళ్ళకి, అలా ఏడ్చుకుంటూ వస్తారు మా దగ్గరికి. ఏజ్ అయిపోయిన తర్వాత 35 అండ్ అబోవ్ డెలివరీలు అయిన వాళ్ళు. సో ఆ ఇబ్బందులన్నీ రాకుండా ఉండాలి అని అంటే బెస్ట్ టైం 23 to 30 ఇయర్స్.